రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. వాతావరణం పూర్తిగా వేడెక్కింది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు సుర్రుమంటున్నాడు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండలకు తోడు వడగాల్పులు వేయడంతో రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఏపీ తెలంగాణలోని అనేక ప్రాంతాలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. ఏపీలో సాధారణం కన్నా 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు తెలంగాణలోనూ భానుడు భగభగమంటున్నాడు. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నెలకొన్న ఎండ ప్రభావంతో రాత్రి వాతావరణం వేడిగా కొనసాగుతోంది. గడిచిన 10 ఏళ్లలో లేనంతగా తెలంగాణ రాష్ట్రం భగ్గుమంటోంది. ఉదయం 7 గంటల నుంచే నగరవాసులు చెమటలు కక్కుతున్నారు. మధ్యాహ్నం అయిందంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయట తిరగొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచే వడగాలులు తీవ్ర స్థాయిలో వీస్తూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో ఆదివారం 9 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ జిల్లాల్లోని 34 మండలాల్లో రికార్డు స్థాయిలో వడగాల్పులు నమోదయ్యాయి. ఎండలు దంచుకొడుతూ ఉండడంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ కర్ఫ్యూను తలపించాయి. ఆదివారం నగరంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయం జనం ఇండ్లకే పరిమితమయ్యారు. మరోవైపు 2 రోజుల పాటు తెలంగాణలో తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పులు హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. అటు వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.